జై సేవా భారత్. దేశ సేవ కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు పోషకాల విలువలతో కూడిన ఆహారం అందించేందుకు నడుం బిగించిన సేవా భారత్ సంస్థ జాతిని జాగృతం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. సేవా భారత్ వ్యవస్థాపకులు గట్టు శంకరు గారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పులిగిల్ల, రాయగిరి ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో పోషకాలతో కూడిన బాదం పాలను నిత్యం అందిస్తూనే విద్యార్థులతో విందు పేరుతో మాంసకృత్తులు కలిగిన భోజనం ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలోనే పుట్టి ఈ పాఠశాలలోనే చదువుకున్న పూర్వ విద్యార్థి కొంతం సంతోష్ రెడ్డి, స్వప్న దంపతులు పేద విద్యార్థుల ఆరోగ్య విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సేవా భారత్ స్ఫూర్తితో 2024 మార్చి 6వ తేదీన పులిగిల్ల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పోషక విలువలు కలిగిన రుచికరమైన ఆహారాన్ని అందించి సర్కారు బడి రుణం తీర్చుకున్నారు. సేవామూర్తులు సంతోష్ రెడ్డి, స్వప్న సహకారంతో పులిగిల్ల ప్రాథమిక పాఠశాలలోని బాలబాలికలు పోషక విలువలు కలిగిన భోజనాన్ని సంతృప్తిగా తిన్నారు. సర్కారు బడికి సేవ చేసే అవకాశం కల్పించిన సేవా భారత్ స్ఫూర్తితో పులిగిల్ల ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు సంతోష్ రెడ్డి గారి తరపున విందు ఏర్పాటు చేయటం జరిగిందని వారి ప్రతినిధి తెలిపారు. ఈరోజు సేవా భారత్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము పులిగిల్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందము, విద్యా కమిటీకి సంబంధించిన వారు అందరూ హాజరైనారు. ఈ అన్నదాన కార్యక్రమం అంటే కొంచెం స్వప్న సంతోష్ రెడ్డి గారు నిర్వహించడం జరిగింది. వీరు ఈరోజు పౌష్టికాహారంలో భాగంగా అంటే పిల్లలకు ఆహారము అంటే పౌష్టికాహారము అట్లా ఉంటే మంచిగా తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండడం వల్ల కూడా చదువు కూడా బాగా అబ్బుతుంది. దాంట్లో భాగంగా ఈ సేవా భారత్ వారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో కాకుండా కూడా మిగతా కార్యక్రమం కూడా చాలా చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తున్నాము. ఫ్యూచర్లో ఎవరైనా బర్త్డే చేసుకునే వాళ్ళు కానీ, పెళ్లి రోజు చేసుకునే వాళ్ళు కానీ, ఎలాంటి వాళ్ళు చేసుకున్నా కూడా అలాంటి కార్యక్రమాలు ఈ పాఠశాలలో వచ్చి వారికి ఈ అన్నదాన కార్యక్రమము, ఈ పౌష్టికాహారము అందించాలని మేము కోరుతా ఉన్నాము. పులిగిల్ల పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేసి మరింత మందికి ప్రేరణగా నిలిచిన కొంతం సంతోష్ రెడ్డి, స్వప్న దంపతులకు పాఠశాల ఉపాధ్యాయుడు మహేష్ గారు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు మహేష్. నేను ప్రాథమిక పాఠశాల పులిగిల్ల నందు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాను. ఈరోజు సేవా భారత్ వారి ఆధ్వర్యంలో మా పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పిల్లలకు ఒక పుష్టికరమైన భోజనం అందించడానికి సహకరించినటువంటి అన్నదాతలు కొంతం స్వప్న సంతోష్ రెడ్డి గారులకి మా విద్యార్థులందరి తరపున, మా ఉపాధ్యాయుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సేవా భారత్ ట్రస్ట్ వారు గత సంవత్సరం నుంచే మా పాఠశాలలోని విద్యార్థుల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఆరోగ్యంగా ఉంటూ మంచిగా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళ ఆరోగ్యం కోసం ఆలోచన చేసి
ప్రతిరోజు బాదం మిల్క్ కూడా మా పిల్లలకు విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మా పిల్లలు మంచి ఉత్సాహంగా ఆనందంగా బడికి వస్తూ మంచిగా చదువుకుంటున్నారు. ఇలాంటి సహకారాలు ఇంకా మునుముందు ఆ సేవాభారత్ ట్రస్ట్ తరపున మాకు ఇంకా అందాలని, అలాగే ఈ పులిగిల గ్రామంలో కూడా ఎంతోమంది కూడా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా ఈ విధంగానే వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఫంక్షన్లు జరిగినప్పుడు కానీ, బర్త్డేలు జరిగినప్పుడు కానీ, పెళ్లి రోజులు జరిగినప్పుడు కానీ, ఎటువంటి సందర్భం వచ్చినా కూడా ఆ రోజు మా పిల్లలకు కూడా కాస్త పౌష్టికాహారం అందిస్తే ఇంకా తోడ్పాటు అందించినట్టు ఉంటుంది, వారి అభివృద్ధికి సహాయపడినట్టు అవుతుందని మరొకసారి గ్రామస్తులను కోరుచున్నాను. సేవా భారత్ కార్యక్రమాలతో స్ఫూర్తి పొంది సాయం చేసిన సంతోష్ రెడ్డి గారిలా మరింత మంది పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి సర్కారు బడిపిల్లల ఉన్నత భవితకు తోడ్పడాలని కాంక్షిస్తూ పేద విద్యార్థుల ఉన్నతికి దోహదపడుతున్న సేవా భారత్కు కృతజ్ఞతలు తెలిపారు గ్రామస్తులు. సేవా భారత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సంతోష్ రెడ్డి సప్న ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరగడం జరిగింది. మంచిగా ఇంకా కూడా ముందు పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ముందు మన ఊళ్ళో ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ధన్యవాదాలు. సేవా భారత్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము అన్నదాత కొంతము స్వప్న సంతోష్ రెడ్డి గారు జరపడం జరిగినది. ఈ పాఠశాలలో ఎవరైనా పెళ్లి రోజు కానీ బర్త్డే రోజు కానీ చేసుకున్నప్పుడు ఇక్కడ విద్యార్థులకు చేయగలరని కోరుచున్నాము. జై సేవా భారత్.